అరే, నీ గుహలో ఈ పచ్చగడ్డి ఎక్కడి నుండి వచ్చింది? ఈ గడ్డంతా దేవకన్య నాటి వెళ్ళింది. పాపం తను నిన్న అడవంతా ఆకలితో తిరుగుతుంది. నేనే తనకి ఆహారం పెట్టాను. అప్పుడు తను నన్ను 3 కోరికలు కోరుకోముంది. నేను క్యారెట్స్ తోటని, చెరువు శుభ్రం చేయమని, గుహలో గడ్డి మొలవాలని కోరుకున్నాను. అయ్య బాబోయ్, నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను. చోటూ జింక తన గుహలోకి వెళ్లి అక్కడ్నుండి ఆ పువ్వుల్ని తీసుకుంది. ఆ తర్వాత ఆ దేవకన్యను వెతకడం మొదలుపెట్టింది. ఈ దేవకన్య ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో? అప్పుడే తనకి దేవకన్య ఒక చెట్టు దగ్గర కూర్చుని కనిపించింది. ఇదిగో తీసుకో దేవకన్య. అరే నువ్వా? నిన్న నువ్వు నాకు పువ్వులివ్వడానికి ఒప్పుకోలేదు కదా? అవును, ఒప్పుకోలేదు. కానీ వీటిని నీకోసమే తీసుకొచ్చాను. అలాగే. దేవకన్య పువ్వులు తీసుకుని తిని ఇలా అంది. కృతజ్ఞతలు. లేదు, కృతజ్ఞత చెప్తే సరిపోదు. నువ్వు నాకు కూడా 3 కోరికలు తీర్చాలి. సరే, ఏంటో చెప్పు. ఈ మాట విని చోటూ జింక కాసేపు ఆలోచించి ఇలా అంది. ఆహారం కోసం వెతకడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నువ్వు ఒక పని చెయ్యి. నేను నించున్న చోటే చాలా రుచికరమైన పళ్ళ చెట్లు నాటు. రకరకాల పళ్ళున్న చిన్న చిన్న చెట్లు కూడా. అప్పుడు నేను రోజంతా ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉండాలి.